అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సాధారణ రకాల వరి విత్తనోత్పత్తిలో మెలకువలు, కోళ్ల పరిశ్రమను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జీవ సంరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఉత్పాదకం విత్తనం. విత్తనం ఎంత మంచిదైతే పంట అంత ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. అందుకే అంటారు విత్తనం మంచిదైతే పెత్తనం మీదే అని. ఒకప్పుడు రైతులు తాము పండించిన పంట నుంచే విత్తనాన్ని సేకరించుకొని తరువాతి పంటకు వాడుకునేవారు. కానీ ఇప్పుడు పంట వేసే ప్రతిసారి విత్తనం కోసం కంపెనీలపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది. దీంతో నకిలీల బెడద పెరిగింది. సాధారణంగా పరిశోధనా స్థానాల నుంచి తెచ్చుకున్న విత్తనాన్ని 3 సంవత్సరాల పాటు భేషుగ్గా వాడుకోవచ్చు. ఆనక కొత్త విత్తనాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. వరిలో సూటి రకాలనే ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి సూటి రకాల విత్తనోత్పత్తి చాలా తేలిక. అందువల్ల వరి రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు తోటి రైతులకు విత్తనం విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. విత్తనోత్పత్తికి రబీ కాలం అత్యంత అనుకూలమైన కాలం. విత్తనోత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యత గల విత్తనం పొందవచ్చో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో విత్తనోత్పత్తి ఒక 6 రకాలుగా జరుగుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన టీఎస్ఎస్డిసి, ఏపీఎస్ఎస్డిసి, తర్వాత ఎన్ఎస్సి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, మరియు సొసైటీస్ ద్వారా, అంటే ముల్కనూరు సొసైటీ, పురంల సొసైటీ, గట్టుదనపల్లి సొసైటీ ఇలాంటి సొసైటీస్ ద్వారా కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రైవేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కానీ, దేశీయ కంపెనీలు కానీ, రాష్ట్రీయ కంపెనీలు కానీ వారు కూడా విత్తనోత్పత్తి చేస్తారు. అదేవిధంగా మనము రైతు స్థాయిలో కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. ఔత్సాహిక రైతులు విత్తనోత్పత్తి చేసి మరి తోటి రైతులకు విత్తనాలు అమ్ముతూ ఉంటారు. మనం వరిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి? వరి మొత్తం సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్, అంటే స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనాన్ని అభివృద్ధి చెందే పంట కాబట్టి మీ విత్తనాన్ని మీరే మళ్ళీ వాడుకోవచ్చు. ఒకసారి విత్తనం తెచ్చిన తర్వాత, వేసిన తర్వాత హార్వెస్టర్ ద్వారా కోయడము, లేదంటే పాత సంచులు వాడము, కల్లాలల్లో కోత సమయంలో ఆల్రెడీ పొలంలో మొలిచిన మొక్కలు, వాలంటరీ ప్లాంట్స్ వల్ల మళ్ళీ విత్తనం కల్తీ అవుతూ ఉంటుంది ఫిజికల్గా. ఒకసారి ఒక పంటకు కొంచెం కల్తీ అవుతుంది, రెండో పంటకు ఇంకా ఎక్కువ కల్తీ అవుతుంది, మూడో పంట వరకు ఇక పూర్తిగా అది విత్తనము పనికి రాకుండా అవుతుందన్నమాట. కాబట్టి ఒకసారి తెచ్చుకున్న విత్తనాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్ని మెలకువలు పాటించి, కొన్ని జాగ్రత్తలు, విత్తనోత్పత్తిలో చేయవలసిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు ఎన్ని పంటలకైనా రైతులు వారి విత్తనం వారే వాడుకునే అవకాశం ఉంది. మామూలు పంటకు, విత్తన పంటకు సాధారణంగా మేనేజ్మెంట్లో ఏం తేడా లేకున్నా కొన్ని మెలకువల వల్లనే ఇది విత్తనోత్పత్తిగా మారుతుంది అన్నమాట, విత్తన పంటగా మారుతుంది. మామూలు పంట ఎలాగా చేస్తామో విత్తనోత్పత్తి కూడా అలాగనే చేయాలి. అయితే
మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వేర్పాటు దూరం. వరిలో మాత్రం ఒక 3 మీటర్లు డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. మొదట సోర్స్ విత్తనము ప్యూర్ విత్తనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి ఫిజికల్గా కల్తీ లేని జన్యు స్వచ్ఛమైన విత్తనాన్ని మనం తీసుకోవాలి మొట్టమొదటగా. ముఖ్యంగా యూనివర్సిటీస్లో అమ్మే బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ తీసుకుంటే మంచిది. అది తీసుకున్న తర్వాత మీరు మామూలు పంట ఎలాగా సాగు చేస్తారో దీన్ని కూడా అలాగనే సాగు చేయాలి. అయితే ముఖ్యంగా పూత దశ చాలా ముఖ్యమైన దశ అన్నమాట. ఈ సమయంలో మీకు వేరే రకం ఏవైనా బెరుకులు ఉన్నట్లయితే గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి కేలీలు కానీ బెరుకులు కానీ ఇతర రకాలు కానీ వస్తాయంటే పొలంలో మీరు వేసిన పొలంలో గత సీజన్లో వేరే రకం వేసినట్లయితే అవి సెల్ఫ్ సోన్ సీడ్ అంటే వాటంతటా అవే మొలిసే విత్తనాలు వాలంటరీ ప్లాంట్స్ అంటాము, అవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు వేసే విత్తనంలో ఏమన్నా 1% కానీ 2% కానీ కల్తీలు ఉన్నట్లయినా అవి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పూత దశలో వీటిని గుర్తించి వీటిని తీసివేయాలి. ఎత్తు ఉన్న మొక్కలు అంటే మనం వేసిన పంట కన్నా ఎక్కువ ఎత్తున్న మొక్కలు, మనం వేసిన రకానికన్నా తక్కువ ఎత్తున్న మొక్కలు, ముందుగా పుష్పించిన మొక్కలు, ఆలస్యంగా పుష్పించిన మొక్కలు, వీటిని గుర్తించి మనం తీసివేయాలి. దీన్నే రోగింగ్ అంటాం. అంటే కేలీల ఏరివేత లేదా బెరుకుల తీసివేత లేదా ఇతర రకాలను తీసివేయడం అన్నమాట. తర్వాత గింజ ఫామ్ అయ్యే ముందు కూడా ఆ గింజ యొక్క నాణ్యతను బట్టి అంటే మామూలుగా సన్న రకాలలో దొడ్డు రకం వచ్చినా దొడ్డు రకాలలో సన్న రకం వచ్చినా వీటిని గుర్తించి మనం ఏరివేయాలన్నమాట. ఇది 3 దశల్లో చేయాలి. ముఖ్యంగా పూత వచ్చే ముందు అంటే ఈనే ముందు, వరి ఈనిన తర్వాత గింజ గట్టిపడే దశలో, ఈ 3 దశల్లో మనము ఈ కేలీలను గుర్తించడము చాలా సులువు కాబట్టి మనము ఈ దశలో వాటిని గుర్తించి తీసివేయడం మంచిది. ముఖ్యంగా కోత సమయంలో మామూలుగా కోసి కళ్ళం మీద నూర్పిడి చేసినప్పుడు కళ్ళంలో కలిసే అవకాశం ఉంటుంది. ఒకే కళ్ళం మీద 2 రకాలు కనుక నూర్పిడి చేసినట్లయితే ఆ రకాలు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళం బాగా క్లీన్ చేసుకొని చేయడం మంచిది. తర్వాత మీరు బ్యాగింగ్ చేసేటప్పుడు ఆ పాత బ్యాగులు వాడినప్పుడు కూడా ఆ పాత బ్యాగులో ఇరుక్కున్న ఇతర విత్తనాలు కల్తీ అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనోత్పత్తిలో మీరు కొత్త బ్యాగులు వాడడం అన్నది శ్రేష్టం. ఇంకొకటి బెరుకులు కలిసే అవకాశం ఎక్కడ అంటే కోత సమయంలో ఒకవేళ హార్వెస్టర్ వాడినట్లయితే హార్వెస్టర్ ద్వారా కూడా విత్తన కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్వెస్టర్ వాడినప్పుడు మనము హార్వెస్టర్ను పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే వాడాలి. లేదంటారు మీరు హార్వెస్టర్ వాడినప్పుడు మొదటిసారి కోసిన ఒక మడి విత్తనాల్ని విత్తనంగా తీసుకోకుండా దాన్ని మామూలు పంటగా పక్కకు పోయాలి. ఆ విధంగా మనము హార్వెస్టర్ ద్వారా వచ్చే కల్తీని మనం అరికట్టవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది రైతులు ఏంటంటే విత్తనోత్పత్తిలో విత్తనం చేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడతాం. వెంటనే ఆ సీజన్లో వాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం మనము ఈ సీజన్లో చేసిన విత్తనం వచ్చే సీజన్లో నెక్స్ట్ సీజన్లో వాడే అవకాశం ఉంటుంది. పోనీ వెంటనే కూడా ఖరీఫ్లో ఇది రబీలో కూడా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఈ విత్తనము ఉత్పత్తికి చేసిన పంటలో మాయిశ్చర్ పర్సంటేజ్ ముఖ్యమన్నమాట. అంటే దాదాపు 12 నుంచి 13% వరకు మాయిశ్చర్ తగ్గించి అంటే బాగా ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండబెట్టకుంటే మీకు నిలువలో దాని యొక్క మొలక శాతం పోయే అవకాశం ఉంటుంది. నిలువ పెట్టినప్పుడు విత్తనం బూజు బట్టి లేదంటే ఆ మొలక శాతం పోయి మీకు జర్మినేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి విత్తనంగా తీసుకున్న ఏ పంటనైనా దాదాపు 12, 13, 14 ఈ రేంజ్ వరకు మాయిశ్చర్ మెయింటైన్ చేస్తేనే అది నిల్వ ఉంటుంది, నాణ్యమైన విత్తనంగా మనకు పనికొస్తుంది. తర్వాత జర్మినేషన్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి బ్యాగింగ్ చేసేటప్పుడు కానీ విత్తనం నిల్వ ఉంచినప్పుడు కానీ ఇలాంటి విత్తన శుద్ధి అవసరం లేదు వరిలో. ఈ ముఖ్యమైన మెలకువలు పాటించినట్లయితే రైతులు తమకు తాము విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం 3 పంటలే కాదు, ఎన్ని పంటలకైనా వాడుకోవచ్చు.
బర్డ్ ఫ్లూ కలకలం కోళ్ల పరిశ్రమను కుదిపేస్తోంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనబడే ఈ వైరస్ వ్యాధి వలస పక్షుల ద్వారా మన దేశంలోకి ప్రవేశించిందని నిపుణులు నిర్ధారించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ కావడంతో మిగిలిన రైతులు తప్పనిసరిగా అన్ని రకాల జీవ సంరక్షణ చర్యలు చేపట్టాలి. అసలు బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా సోకుతుంది, ఏ వైరస్ రకం వ్యాప్తి చేస్తుంది, ఎలాంటి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు, కోళ్ల నుంచి మనుషులకు సోకుతుందా, కోళ్ల రైతులు బర్డ్ ఫ్లూ రాకుండా ఎలాంటి రక్షణ చర్యలను ఫారాల్లో చేపట్టాలి అన్న సందేహాలకు సమాధానమిస్తున్నారు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న. ఈ బర్డ్ ఫ్లూ అనేది ముఖ్యంగా కోళ్లలో వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధిని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటూ ఉంటాం. ఇది ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ద్వారా కోళ్లలో వ్యాప్తి చెందుతుంది. ఈ కోళ్లలో ఈ వ్యాధి సంక్రమింపచేయడానికి అనువైన కారణాలు ఏంటంటే వాతావరణంలో వస్తున్నటువంటి ఈ అధిక ఉష్ణోగ్రతలు మరియు ఈ సడన్గా రాత్రిపూట టెంపరేచర్ తగ్గిపోవడం మరియు కొన్ని రాష్ట్రాల్లో తేమపూరిత వాతావరణం ఉండడం, అదేవిధంగా ఈ వలస పక్షులు మైగ్రేటరీ బర్డ్స్ అని అంటూ ఉంటాం. సాధారణంగా ఈ కొంగలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చినప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వాటిలో ఉండడం వలన అవి విసర్జించే పెంటికల ద్వారా, ఈ మలమూత్రాల ద్వారా ఈ మనకు బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి సంక్రమిస్తుంది. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి పౌల్ట్రీలో ఏ విధమైన లక్షణాలు ఉంటాయనేటువంటిది మొదటగా రైతులు గుర్తించాలి. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లలో వాటి యొక్క తల, మెడ మరియు కోంబ్ అని అంటూ ఉంటాము, వాటిల్స్, ఇవన్నీ కూడా ఉబ్బి ఉంటాయి. అదేవిధంగా వాటి యొక్క కాళ్ళు పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా అక్యూట్ కండిషన్లో మనకు ముక్కు రంధ్రాల నుంచి ఈ సొంగ కారుతూ ఉంటుంది, దగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా స్నీజింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ముఖ్యంగా ఈ H5N1 అనేటువంటి ఈ వైరస్ రకం వలన వస్తుంది. H అంటే హిమోగ్లూటినిన్ అని, N అంటే న్యూరామినిడేజ్ అని. ఇది ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టానికి, అదేవిధంగా మనకి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధుల్ని కలుగజేస్తుంది. H వేరియంట్లో చూసుకుంటే 1 నుంచి సుమారుగా 16, అదేవిధంగా న్యూరామినిడేజ్ N వేరియంట్లో చూసుకుంటే 1 నుంచి 9 రకాలైనటువంటి వైరస్లు ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా 1956లో గుర్తించబడింది. తర్వాత ఇప్పుడు మనము మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజ్ భోపాల్ వాళ్ళు వారికి శాంపుల్స్ పంపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ ఉన్నదనేటువంటిది నిర్ధారించడం జరిగింది. తదనుగుణంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ఆర్డర్ను ఇష్యూ చేయడం జరిగింది. ఈ బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి రైతులు బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఆ లక్షణాలు ఏవైతే గుర్తించిన వెంటనే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కోళ్ళు అయితే తల పక్కకు వాల్చేసి అట్లాగే కూర్చొని ఉంటాయి. ఈ వ్యాధి కూడా బర్డ్ ఫ్లూకు ఒక సాంకేతికంగా మనం గుర్తించవచ్చు. ఇక గుడ్లు పెట్టే కోళ్ళను చూసుకుంటే గుడ్లు ఆ యొక్క పెంకు చాలా పల్చగా ఉంటుంది, ఒక్కోసారి సొన కూడా బయట కారుతూ ఉంటుంది. గుడ్ల యొక్క ఉత్పత్తి కూడా సడన్గా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే రైతులు దగ్గరలో ఉన్నటువంటి పశువైద్య అధికారులకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది జూనోటిక్, ఒక పౌల్ట్రీ నుంచి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి పశువైద్యునికి చేరవేయాలి సమాచారాన్ని. ఇక అపోహలు కూడా ఉన్నాయి. మరి బర్డ్ ఫ్లూ సోకినటువంటి చికెన్ను తినొచ్చా, గుడ్లను తినొచ్చా అని. బర్డ్ ఫ్లూ సోకినటువంటి చికెన్ను, గుడ్లు మనము సాధారణంగా మన భారతదేశంలో ఎక్కువగా ఉడికించి తినడం మరియు వంట చేసేప్పుడు కూడా అత్యధిక టెంపరేచర్ అంటే సుమారుగా 70 నుంచి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు
మనం ఉడికిస్తాం కాబట్టి దాదాపుగా ఈ వైరస్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. ఏ అపోహలు లేకుండా చికెన్ మరియు గుడ్లను కూడా తినవచ్చు. మనుషులకు ఎవరైతే ఈ కోళ్ళకు వ్యాధి సంక్రమించిందో వాటిని యొక్క పెంటికలను తీసివేయడము, అదేవిధంగా అవి విసర్జించినటువంటి మూత్రము మరియు పెంటగల్లో తిరుగుతూ ఉండడము మరియు వాటిని హ్యాండిల్ చేయడం వలన ఈ వ్యాధి మనకి మనుషులకి సోకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌల్ట్రీ రైతులు కానివ్వండి లేదా పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే రైతులు కానివ్వండి, ఏ విధమైనటువంటి అనుమానం ఉన్నా కూడా తన చేతుల్ని ముక్కుకు కానీ కళ్ళకు కానీ అంటుకోకుండా శుభ్రంగా యాంటీసెప్టిక్ లోషన్స్తోని జాగ్రత్తగా కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వలన మనము కొన్నిసార్లు ఈ వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇక ఈ లేయర్ ఫాముల నుంచి, వ్యాధి సోకిన లేయర్ ఫాముల నుంచి గుడ్లు వచ్చేటప్పుడు వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఆ గుడ్ల పైన కోడి పెంట ఏమైనా అతుక్కొని ఉందా అనేటువంటిది చూడాలి. ఆ కోడి పెంటలో కూడా ఒకవేళ వ్యాధి ఆ కోళ్ళకు ఉన్నట్లయితే దాంట్లో వైరస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో ఉడికించిన తర్వాత మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పటి వరకు ఈ బర్డ్ ఫ్లూ ఒక సాంక్రమిక వ్యాధి అంటే జూనోటిక్ వ్యాధి అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కోళ్ళ నుంచి మనుషులకి వ్యాప్తి చెందినట్లుగా ఇప్పటి వరకు గుర్తించబడలేదు. ఇది మనుషుల నుండి మనుషులకి సంక్రమింపదు. కేవలము ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వారికి మాత్రమే ఈ వ్యాధి సంక్రమింపజేస్తుంది. కాబట్టి మన పౌల్ట్రీ రైతులు కానీ చికెన్ ఎగ్ను యూజ్ చేసేటువంటి కన్జ్యూమర్స్ కానీ ఎలాంటి అపోహలు తీసుకోవద్దండి. ఇక ఈ వ్యాప్తిని అరికట్టడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 24 కేంద్రాలని చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల నుంచి మన తెలంగాణకి కోళ్ళు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, అదేవిధంగా దానా కానివ్వండి రావడాన్ని అరికట్టుతుంది. కాబట్టి రైతు సోదరులు మన ప్రభుత్వానికి సహకరిస్తూ ఎక్కడైనా లక్షణాలు గమనించినట్లయితే ప్రభుత్వానికి ఇమీడియట్గా మనము ఇన్ఫర్మేషన్ చేరవేయాలి. ఎందుకనంటే ఇది గాలి ద్వారా వ్యాపించడానికి చాలా అవకాశం ఉంది. ఒకవేళ ఒక పౌల్ట్రీ ఫారంలో ఈ వ్యాధి సోకినట్లయితే ఇమీడియట్గా 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి కోళ్ళను కానివ్వండి, బాతులను కానివ్వండి, ఇంకా పెట్స్ని కానివ్వండి అన్నిటిని కూడా మనం కల్లింగ్ చేయాల్సి వస్తుంది. అది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ భోపాల్ వారు గాన ఇది బర్డ్ ఫ్లూ అని కన్ఫర్మ్ చేస్తే సుమారుగా 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి కోళ్ళన్నింటినీ కూడా మనము కల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆర్థికంగా రైతు సోదరులకు చాలా నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి పౌల్ట్రీ రైతులు జాగ్రత్తగా ఈ కొన్ని రోజులు తమ ఫారాల్లో ఈ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఉన్నాయా లేవా అనేటువంటివి గమనించుకొని చర్యలు చేపట్టినట్లయితే ఈ వ్యాధిని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు ఇంకా ఒక 2-3 నెలలు జాగ్రత్తలు వహిస్తే మనం ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిని మన తెలంగాణ రాష్ట్రంకి రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా కన్జ్యూమర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి నాణ్యమైనటువంటి చికెన్ను అదేవిధంగా గుడ్లను అందజేయడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల సేవలో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. పాడి రైతుల ఆర్థిక ప్రగతికి తమ వంతు సహకారాన్ని అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. 1995 ఫిబ్రవరి 11వ తేదీన కృష్ణా మిల్క్ యూనియన్ పేరిట తొలి చిల్లింగ్ సెంటర్ ఏర్పాటుతో పాల సేకరణ మొదలైంది. యూనిసెఫ్ సహకారంతో విజయవాడలో ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ మంజూరైంది. 4 పాల శీతలీకరణ కేంద్రాలు, మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీకి నిధులు విడుదల చేసింది. క్రమంగా విస్తరించుకుంటూ ఇప్పుడు 1200 గ్రామాల్లో ఏటా 11 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తోంది. 1200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్కు చేరుకుంది. 1,50,000 మంది పాడి రైతుల కుటుంబ సంస్థగా మారింది. కృష్ణా మిల్క్ యూనియన్ 1965 ఫిబ్రవరి 11న 260 లీటర్లతో ప్రారంభించినటువంటి ప్రస్థానం ఈ రోజున
6 దశాబ్దాలుగా పాడి రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఇష్టపడి చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో రోజుకి 3 లక్షల లీటర్ల పైగా 12 కోట్ల లీటర్ల ప్రొక్యూర్మెంట్ దిశగా ప్రయాణం చేయడం జరిగింది. చాలా సమస్యలను ఎదుర్కొన్నా సరే ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. కరోనా సమయంలో కూడా రైతులకు ధర పెంచి రైతులకి మనోధైర్యాన్ని ఇచ్చి వినియోగదారులకి క్వాలిటీ కలిగినటువంటి ప్రొడక్ట్స్ని ఆ సమయాన్ని కూడా అందజేసి కష్టాల సమయాల్లో నష్టాల సమయాల్లో కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. కృష్ణా మిల్క్ యూనియన్ 2023-24 సంవత్సరంలో 1200 కోట్ల పైగా టర్నోవర్ నమోదు చేసుకుంది. పెద్ద ఆర్థిక వనరుగా జిల్లా పాడి రైతులకు ఎప్పటికప్పుడు మెరుగైన దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర ఇవ్వటమే కాకుండా సేకరించిన ప్రతి లీటర్కి ₹2 పైగా సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ అలాగే మిగులు నిధులను కూడా గణనీయంగా పెంచుకుని ఒక కొత్త ప్రాజెక్టు ఒక కొత్త ప్లాంట్ను కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో సుమారుగా ₹165 కోట్ల ఖర్చుతో భారతదేశంలోనే అత్యాధునికమైన ఒక మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ను వీరవల్లి గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ ₹2,000 కోట్ల దిశగా లక్ష్యాలు పెట్టుకుని టర్నోవర్ సాధించడం అలాగే ఎప్పటికప్పుడు మెరుగైన పథకాలతో పాడి రైతులకు నిజమైన సేవలు అందించడానికి కృష్ణా మిల్క్ యూనియన్ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ప్రయాణం చేస్తూ ఉంది. 1969 ఏప్రిల్ 11 నుంచి విజయవాడ కేంద్రంగా పాల ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలయ్యాయి. విజయ బ్రాండ్తో పాలు, ఇతర ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చింది. డైరీ విస్తరణలో భాగంగా ప్రాజెక్టు కామధేను పేరిట బాపులపాడు మండలం వీరవల్లిలో ₹165 కోట్లతో అధునాతన ప్లాంట్ను నిర్మించి రైతులకు, వినియోగదారులకు విశేష సేవలందిస్తోంది. మేము పరస్పర అభివృద్ధి మహిళా సంఘం పాలు పోసుకుంటున్నాము. మాకు సగటున 10% పడితే ₹82 డబ్బులు వస్తాయండి. మాకు కళ్యాణమస్తు పథకం కింద గోల్డ్ కాయిన్ ఇచ్చారు మా అబ్బాయి పెళ్ళి అయితే. మరి అలాగే క్షీరబంధు అయ్యి సూపర్వైజర్ గారు నెలకోసారి వచ్చి చూస్తూ ఉంటారు. మరి చైర్మన్ గారు 4 నెలలకోసారి మీటింగ్ పెడతారు. మా ఊళ్ళో మందులు అవి ఫ్రీగానే ఇస్తారు సబ్సిడీ తరపున, మిక్చర్ కట్టలు అవి. నేను రోజుకొచ్చి 10 లీటర్లు పాలు పోస్తాను సార్. నాకైతే బిల్లులన్నీ సక్రమంగా వస్తాయి. ఈ వరదల్లో కూడా ఎప్పుడూ మా సొసైటీలో పాలు ఆపింది లేదు. ఎక్కడ మేము ఇబ్బంది పడింది లేదు ఈ సొసైటీలో. లీటర్కి ₹82 వస్తాయి సార్. ఏదన్నా ఎమర్జెన్సీ అర్జెంట్ అంటే మాకు వెటర్నరీ డాక్టర్ గారు కూడా చాలా అందుబాటులోనే ఉంటారు. మేము రోజుకి దగ్గర 10-12 లీటర్లు పోస్తాము. 1980 దగ్గర నుంచి డైరెక్ట్గా రోజు ఏ రోజు ఒక రోజు కూడా మనకుండా పోసే కింద 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది. దాని గట్లు కూడా మేము కొనుక్కునే పని లేదు, ఈ బిల్లులో కట్ అయిపోతాయి. ఈ మళ్ళీ గేదెలకు ఏదైనా ట్రబుల్ వచ్చినా కానీ ప్రతి 5వ తారీఖున డాక్టర్ గారు వీళ్ళు కేంద్రం తరఫున పంపిస్తారు. వాళ్ళు మొత్తం సూడి పరీక్షలే కానీ లేదంటే గేదెకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం చూస్తారు. 60 ఏళ్ల ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అన్నిటినీ అధిగమించి ముందుకు సాగుతోంది కృష్ణా మిల్క్ యూనియన్. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. అయితే మంత్రి సానుకూలంగా స్పందించారని, వ్యాధి కారణంగా ఏర్పాటు చేసిన జోన్లు పరిధి మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో రవాణాలో ఎటువంటి ఆంక్షలు ఉండబోవని హామీ ఇచ్చారన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ చాలా సంక్షోభంలో ఇరుక్కుని ఉన్నది. బర్డ్ ఫ్లూ ప్రభావంతో అక్కడక్కడ కొన్ని చోట్ల చాలా ఆంక్షలు విధించడం వల్ల పౌల్ట్రీ చాలా ఇబ్బందులు ఇరుక్కొని ఉండటం జరిగింది. ఇది ప్రభుత్వానికి తెలియపరిచిన వెంటనే చాలా ఇమీడియట్లీగా రియాక్ట్ అయ్యి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్ కానీ, పశువర్ధక శాఖ మంత్రి గారు శ్రీ అచ్చెన్నాయుడు గారు కానీ చాలా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో రైతులకి ప్రత్యేకంగా వారు పరిశీలించడమే కాకుండా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ, గుడ్లు కానీ, అలాగే బర్డ్స్ కానీ మూమెంట్ కానీ ఎక్కడ ఆపకుండా రెడ్ జోన్ తప్ప మిగిలిందంతా క్లియర్ అవ్వటం, సాయంత్రానికే దాని మీద ఆర్డర్స్ కూడా ఇవ్వటం. ఈ ప్రభుత్వానికి మా పౌల్ట్రీ ఫార్మర్స్ అందరం కూడా పూర్తిగా రుణపడి ఉన్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.